పర్సానాలో గంగోత్రి అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమెకు 6 ఏళ్ల వయసులోనే ఒక ప్రమాదం జరిగి ఆ ప్రమాదంలో ఆమె చూపును కోల్పోయింది. అంధురాలిగా మారింది. పెద్దయ్యాక గంగోత్రి మనసులో ఒక కోరికే ఉండేది. ఒక్కసారి అయినా రాధారాణి విగ్రహాన్ని తయారు చేయగలిగితే ఎంత బాగుండేది అని. ఒక రాత్రి ఆ కోరికతోనే నిద్రపోయిన గంగోత్రికి స్వప్నంలో రాధాదేవి ప్రత్యక్షమైంది. అమ్మవారు ఇలా అన్నారట, రేపటి నుండి ప్రతి రాత్రి మీకు చూపును ప్రసాదిస్తాను. ఆ సమయంలో నీవు నా విగ్రహాన్ని తయారుచేయి. కాని ఉదయాన్నే సూర్యుని తొలికిరణం పడగానే నీ చూపు మళ్లీ మాయమవుతుంది. ఆ రోజునుంచి గంగోత్రి ప్రతి రాత్రి మేల్కొని చూపు ఉన్న సమయంలో విగ్రహాన్ని చెక్కుతుండేది. దాదాపు 1 నెల రోజుల్లో రాధారాణి విగ్రహం పూర్తిగా సిద్ధమైంది. తరువాత మరోసారి రాధాదేవి గంగోత్రి స్వప్నంలోకి వచ్చి ఇలా అన్నారు, రేపటి నుంచి నీకు ఇక చూపు ఉండదు. ఇంకేమైనా కావాలంటే అడుగు. అందుకు గంగోత్రి వినయంగా ఇలా చెప్పింది, నాకు ఏమీ వద్దు అమ్మా. రేపు విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ బాగా జరగాలి అంతే. కాని మరుసటి రోజు ఉదయం లేచిన గంగోత్రికి తన ముందు ఒక కాగితం కనిపించింది. దానిపై ఇలా వ్రాసి ఉంది, పుత్రికా, నేను ప్రాణప్రతిష్ఠ చేశాను. విగ్రహంలోనే కాదు, నీలో కూడా.